డయాబెటిక్ పేషెంట్స్లో తమ దైనందిన జీవితంలో రైస్ తీసుకున్నప్పటికీ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండడానికి భావన డయాబేస్ రైస్ బాగా ఉపయోగపడుతుందని, ఈ రైస్లో గ్లైస్మీత్ ఉంటుందని భావన డయాబేస్ రైస్ మేనేజింగ్ డైరెక్టర్ సుధీర్ బాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ముఖద్వారమైన గుంటూరు జిల్లా మంగళగిరి ఎర్రబాలెంలో భావన డయాబేస్ రైస్ స్టోరేజ్ కోసం నూతన గోడౌన్కు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం డయాబెటిస్ పేషెంట్స్కు ఉచితంగా భావన డయాబేస్ రైస్ బ్యాగ్లను పంపిణీ చేశారు. అనంతరం భావన డయాబేస్ రైస్ మేనేజింగ్ డైరెక్టర్ సుధీర్ బాబు మీడియాతో మాట్లాడుతూ, డయాబెటిస్ పేషెంట్స్లో రైస్ తీసుకున్నప్పటికీ షుగర్ కంట్రోల్ ఉంచటం ఈ భావన డయాబేస్ రైస్ ప్రత్యేకత అని, 7 సైంటిస్టులు 7 సంవత్సరాల పాటు కష్టపడి ఈ విత్తనాన్ని తయారు చేశాలని, ఎంపిక చేసిన రైతులకు ఈ విత్తనాన్ని పంపిణీ చేసి ప్రత్యేకంగా పంటను సాగు చేస్తున్నామని, క్లినికల్గా అన్ని రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లలో పరీక్షలు జరిపినా క్వాలిటీ విషయంలో రాజీ లేదని, షుగర్ లెవెల్స్ను కంట్రోల్లో ఉంచుతుందని తేలినట్లు వివరించారు. ఇతర రైస్కు భావన డయాబేస్ రైస్కు పోలిక విషయంలో భావన డయాబేస్ రైస్ తింటే గ్లూకోమీటర్లో సీజీఎం టెక్నాలజీ షుగర్ లెవెల్ కంట్రోల్ ఉంచటం జరుగుతుందని మరియు పేషెంట్ని ఎనర్జెటిక్గా ఉంచుతుందని తెలిపారు. 2009లో 70 మంది రైతులతో ప్రారంభించి నేడు 9,000 మంది రైతులతో 3 జిల్లాలలో పంటను సాగు చేస్తున్నట్లు, బైబ్యాక్ పాలసీలో రైతులకు సీడ్ అందజేసి పంట వేసే రైతులకు ప్రోత్సాహకాలందజేసి ప్రత్యేకంగా సాగు చేస్తున్నామని పేర్కొన్నారు. కస్టమర్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని, భావన డయా రైస్ వినియోగించేవారిలో ప్రముఖులు ఉన్నారని, 2 ఎమ్మెల్యేలకు ప్రతిరోజూ తమ క్యారియర్లలో ఈ రైస్ తప్పక ఉంటుందని తెలిపారు. రానున్న రోజుల్లో అన్ని మెడికల్ షాప్లోనూ, సూపర్ మార్కెట్లలోనూ అందుబాటులో ఉంటాయని సుధీర్ బాబు తెలిపారు. భావన డయాబెస్ రైస్ ఇది లో గ్లైస్మిక్ రైస్. వరల్డ్లో డయాబెటిక్ పేషెంట్స్కి అసలు తినడానికి చెప్పాలి అంటే అసలు ఏది సూటబుల్ ఫుడ్ ఏదీ లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని దాదాపు 7 సైంటిస్టులు 7 సంవత్సరాలు రీసెర్చ్ చేసి తీసుకొచ్చిందే భావన డయాబెస్ రైస్. ఇది లో గ్లైస్మిక్ రైస్. ఇది తినటం మొదలుపెట్టిన తర్వాత డే 1 నుంచి షుగర్ లెవెల్ అనేది కంట్రోల్లో ఉంటుంది. అది ఐసీఎంఆర్ కానీ, ఇండియన్ రైస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ వాళ్ళు కానీ, లేదంటే అమెరికన్ న్యూట్రిషన్ జనరల్, ఇటువంటి సంస్థలన్నీ దర్యాప్తు చేసింది. 84 మంది డయాబెటీస్ పేషెంట్స్ మీద 3 నెలల పాటు ప్రతిరోజు ఈ రైస్ తింటే వాళ్ళ షుగర్ లెవెల్ ఎలా ఉంది, వాళ్ళది ఎలా కంట్రోల్ అవుతుంది, వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అని అనేది ఐసీఎంఆర్ కానీ లేకపోతే అమెరికన్ న్యూట్రిషన్ జనరల్ వాళ్ళు ఈ నివేదికలన్నీ ఇచ్చారు. వాళ్ళకి సూటబుల్ అయ్యే ఫుడ్ అని, తర్వాత వాళ్ళ ఆర్గాన్స్ ఏది డ్యామేజ్ అవ్వదు, వాళ్ళ లైఫ్ స్పాన్ పెరుగుతుంది, వాళ్ళ షుగర్ లెవెల్ అనేది కంట్రోల్లో ఉంటుంది. కంట్రోల్లో ఉండటమే కాదు, వాళ్ళు ఇదివరకు ఎలాగైతే మంచి లైఫ్ని వాళ్ళు లీడ్ చేశారో షుగర్ లేనప్పుడు, అలాగా లీడ్ చేస్తారని చెప్పనని దీని ద్వారాగా మనకి రిపోర్ట్స్ అనేది ఇవ్వటం జరిగింది. ఇప్పుడు మార్కెట్లో భావన డయాబెస్ రైస్ షుగర్ పేషెంట్స్కి ఒక వరంగా మారిందని నేను చెప్పడానికి సందేహం ఏమీ లేదు. 2 తెలుగు రాష్ట్రాలే కాదండి, దాదాపు 7 రాష్ట్రాల్లోకి మన రైస్ వెళ్తుంది. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో మనకి కంప్లీట్గా ప్రతి ఒక్క షుగర్ పేషెంట్ దీన్ని వినియోగించుకోవాలని చెప్పనని నేను కోరుకుంటున్నాను. అవునండి, ఎమ్మెల్యేలు, ఎంపీలు దాదాపు చాలామంది దీని కస్టమర్స్ ఉన్నారు. దేనికి అనంటే ఒక ఎమ్మెల్యే గారు అయితే కొర్రల జావా అంత బీరకాయ అన్నం తింటారంట. అటువంటిది ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన కారులో బాక్స్ పెట్టుకుంటున్నారు. పోనీ బయట అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తే వాళ్ళు క్యారీ చేస్తున్నారు, 5 కేజీల ప్యాకెట్లు అట్లా క్యారీ చేసి రైస్ ఇది వాడతా అన్ని కర్రీస్, అన్ని నాన్ వెజ్ కానీ ఏదైనా కానీ హ్యాపీగా తింటున్నారని చెప్పనని మాకు రివ్యూస్ చాలా ఉన్నాయండి. తప్పకుండా అండి. ఇప్పుడు ప్రతి మెడికల్ షాప్లో ఉండాలి అనేదే మా యొక్క ప్రధానమైన ఉద్దేశం. దేనికంటే మెడికల్ షాప్స్లో, సూపర్ మార్కెట్స్లో, ఇంకా మిగతా చోట ఎక్కడా లేకుండా ఇది ఒక మెడికల్ ప్రోడక్ట్ లానే తీసుకెళ్లడం జరిగింది ఇప్పుడు దాకా. దాన్ని రానున్న రోజుల్లో అపోలో ఫార్మసీస్ లేదంటే మెడ్ ప్లస్లు కానీ లేదంటే లోకల్గా ఉన్న మెడికల్ షాప్స్లో కూడా పెడితే అక్కడ డయాబెటీస్ పేషెంట్స్కి అందుబాటులో ఉంటుంది, వాళ్ళు రెగ్యులర్గా తీసుకుంటారని చెప్పనని మేము భావిస్తున్నాం. ఈ ప్రోడక్ట్
7 సంవత్సరాలు రీసెర్చ్ చేసిన తర్వాత 2016లో వచ్చింది. నేను 2019లో దీన్ని ఆర్టికల్ చదివి దీన్ని తీసుకురావడం జరిగిందండి. మనం తీసుకొచ్చి దాదాపు 6 సంవత్సరాలు అవుతుందండి. ఈ ప్రత్యేకమైన రైస్కి ఎంతమంది కస్టమర్లు ఉంటారనే మీ అభిప్రాయం సార్? కస్టమర్లు దాదాపు లక్షల్లోనే ఉన్నారండి. ప్రతి ఇంట్లో ఈ షుగర్ అనేది అందరినీ బాధ పెడుతుంది. ఈ ఎప్పుడైతే షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్నీ తినొచ్చు అని చెప్పని అంటారు. ఒక రైస్ని మట్టుకు అవాయిడ్ చేయమంటారు. ఆ రైస్ తినలేని పరిస్థితుల్లో తింటేనేమో షుగర్ లెవెల్ పెరుగుతుంది. పెరిగి మళ్ళీ ట్యాబ్లెట్ వేసుకోవటం, రోజు ఇదే కొండ చుట్టూతో తిరుగుతూ ఉన్నారు డయాబెటీస్ పేషెంట్స్. అటువంటిది ఏమీ లేకుండా ఈ రోజున ఇది తింటే షుగర్ లెవెల్ కంట్రోల్లో ఉంటుంది, వాళ్ళు హెల్తీగా ఉంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం కొన్ని లక్షల మందికి ప్రతి ఇంటికి చేరాలి అనే ధోరణిలో మనం ఈ రైస్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఫైనల్గా డయాబెటిక్ పేషెంట్లకి మీరు భావన రైస్ ద్వారా ఇచ్చే సందేశం అంటే మెసేజ్? ప్రతి ఒక్కళ్ళు డయాబెటీస్ పేషెంట్స్ ఎవరైనా కానీ నేను క్లియర్గా చెప్పేది ఏంటంటే, లైఫ్ ఎండ్ అయిపోతుంది అని అనుకుంటారు. లైఫ్ ఎండ్ కాదు, చిన్న బెండ్ మాత్రమే. దేనికి అంటే ఈ షుగర్ వచ్చిన తర్వాత వాళ్ళు నీరసంగా తింటే నీరసం అంటారు. అంటే ప్రతి ఫుడ్లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంది. అటువంటిది ఏదీ లేకుండా క్రమశిక్షణతో మటుకి ఖచ్చితంగా ఉండాలి. ప్రతిరోజు వాకింగ్ చేయాలి. ఇట్లాంటి లో గ్లైసెమిక్ ఫుడ్ ఎక్కడన్నా దొరికితే ఖచ్చితంగా తీసుకోవాలి. 100% స్వీట్స్ని కానీ గ్లైసెమిక్ లెవెల్స్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ని కానీ ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ఇతర రైస్కి దీనికి పోలిక ఏంటంటే, ఇది తింటే గ్లూకోమీటర్లో సీజిఎం టెక్నాలజీలో కంట్రోల్కి వస్తుంది. అదొక్కటి మాత్రమే కాదు, పేషెంట్ ఎనర్జీగా ఉంటాడు. ఈ 3 గమనించుకోవాలి. దేనికంటే అది కనుక వేరే నార్మల్ రైసో లేకపోతే వేరే ఏదన్నా కల్తీ జరిగితే షుగర్ పేషెంట్ ఈజీగా నాకు షుగర్ లెవెల్ పెరిగిపోయింది అంటాడు. లేదు, ఇదే రైస్ కనుక క్లియర్గా వాడితే షుగర్ లెవెల్ అనేది డే 1 నుంచి కంట్రోల్లో ఉంటుంది. షుగర్ పేషెంట్ షుగర్ లేనప్పుడు ఎలా ఉన్నారో అలాగుంటారని చెప్పనని 100%గా నేను చెప్పగలుగుతాను. మీ ఉత్పత్తి ఎక్కువ కాలం మార్కెట్లో నిలుస్తుందంటానికి హామీ ఉండగలరా? దాదాపు 9,000 మంది రైతులు, నేను 2019లో ప్రారంభించిన రోజున ఆ రోజున 70 మంది రైతులతో ప్రయాణం జరిగింది. ఈ రోజున 9,000 మంది రైతులు దీన్ని ప్రోత్సహించి రైతులు వేయటం జరుగుతుంది. అగ్రికల్చర్ ఆఫీసర్స్తో మాట్లాడి వాళ్ళకి ప్రతిదీ వాటర్ సప్లై కానీ వాటర్ టైంకి ఏ టైంకి వస్తుంది, ఏ టైంకి వేయాలి, ఇటువంటి అన్నీ కూడా వాళ్ళకి ఏ పెస్టిసైడ్స్ కానీ ఎట్లా కొట్టాలి, దీన్ని ఎట్లా ప్రొడక్షన్ ఇదంతా కూడా అగ్రికల్చర్ ఆఫీసర్స్తో మాట్లాడి డిప్లొమా చేసిన అగ్రికల్చర్ కాలేజీ నుంచి తీసుకున్న కొంతమంది స్టూడెంట్స్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వటం అనేది జరిగింది. వాళ్ళు ప్రతి నిమిషం ప్రతిరోజు ఈ రైస్ని ఎలాగాననేది మార్కెట్లోకి తీసుకురావడానికి రైతులకి ప్రతిరోజు సపోర్టివ్గా ఉంటా దీన్ని తీసుకురావడం జరుగుతుంది. ఈ రోజున 9,000 మంది రైతులు దాదాపు 3 జిల్లాల్లో ఈ ప్రొడక్షన్ అనేది పండుతుంది. వేరే రైస్తో పోల్చుకుంటే వేరే రైస్ అంటే మన దగ్గర ప్రత్యేకత ఏంటి అంటే, మనమే అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి రైతులకి సీడ్ ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన సీడ్ని మళ్ళీ బైబ్యాక్ పాలసీలో తీసుకొని కస్టమర్కి చేరటం జరుగుతుందండి. ఇది సీడ్ ప్రస్తుతానికైతే చెప్పమండి. భావన డయాబెస్ట్ రైస్గా మేము మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకోవాలి. ప్యాకింగ్ చేసే విషయం అంటే, ఇక్కడ మనుషులే అన్నీ ప్యాకింగ్ చేసే దగ్గర కానీ అన్ని చోట్ల ప్రతిదీ కాటా దగ్గర కానీ లేకపోతే సీల్ వేసే దగ్గర కానీ ఈ బ్యాగ్స్ ఓపెన్ చేసే దగ్గర కానీ అంతా మనుషుల ద్వారానే చెకింగ్ జరుగుతూ ఉంటుంది. దాంట్లో ఎటువంటి చిన్న ఇబ్బంది కానీ ఎటువంటి పెస్టిసైడ్స్ కానీ లేకపోతే ఏదైనా కానీ చిన్న పురుగులు కానీ లేకపోతే ఏది వచ్చినా కానీ క్లియర్గా వాళ్ళు చూసి గమనించి ఆ ప్యాకింగ్ అనేది చేసి పంపించడం జరుగుతుంది. మన భావన రైస్ కంపెనీలో మిషనరీని తగ్గించేస్తున్నామండి. ఆటోమేటిక్ మిషనరీస్ చాలా వచ్చినాయి. అది కరెంటు బిల్లు కట్టుకొని ఒకళ్ళు ఇద్దరికి అయితే సరిపోతుంది. కానీ అట్లాంటిది ఏమీ లేకుండా ఈ రోజున దాదాపు ప్యాకింగ్ సెక్షన్ యూనిట్లో 120 మంది ప్లస్ టెలికాలింగ్ సెక్షన్లో 91 మంది ఆడపిల్లలకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వటం అనేది జరిగింది.
జెంట్స్ చాలా తక్కువ ఉంటారు మన దగ్గర, లోడింగ్ అన్లోడింగ్ దగ్గరే. ఆడపిల్లలకి ప్రధానంగా వాళ్ళకి ఉద్యోగం ఇచ్చే కల్పనలో భాగంగా మేము ముందుకెళ్తున్నాము. రానున్న రోజుల్లో 3,000 మందికి భావన రైస్ కంపెనీ ఉద్యోగాలు ఇవ్వబోతుంది అని చెప్పనని సందేహం లేకుండా చెప్తున్నాను. ఎక్స్పోర్ట్ మొదలవ్వగానే దాదాపు 3,000 మందికి మనం ఎంప్లాయ్మెంట్ అనేది ఇస్తాం.